Hello everyone, welcome to online classes of IQ Academy. I am Shanawaz Khan, one of the faculty in IQ Academy. ఈ రోజు నుంచి మనం ఏంటంటే ఒక న్యూ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఆ సిరీస్ ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యొక్క సొల్యూషన్ అండ్ వాటి యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు ఫస్ట్ ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 28th March 2016 అంటే 28th March 2016లో షిఫ్ట్ 1 అంటే ఓన్లీ ఒక షిఫ్ట్ మాత్రమే జరిగింది. అంటే 28th Marchన ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే జరిగింది. ఆ ఎగ్జామ్ యొక్క సొల్యూషన్స్ అంటే వాటి యొక్క ఆన్సర్స్ అండ్ వాటి యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంటే 1 to 1 క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 100 ఇవన్నీ మనం చూడబోతున్నాం. వీటి యొక్క సొల్యూషన్స్ అనేవి చూడబోతున్నాం. రైట్ ఇక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ఆడ్ వన్ అవుట్. అంటే ఇందులో ఏది ఆడ్గా ఉంది. రైట్ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు? ఆస్ట్రిచ్, క్రోవ్, పీజియన్, స్పారో. వీటిలో ఆడ్ వన్ అవుట్ ఏంటి? ఆడ్ వన్ అవుట్ ఏంటి అంటే ఆస్ట్రిచ్. ఎందుకు ఆడ్ వన్ అవుట్ అవుతుంది? ఎందుకు ఇది భిన్నంగా ఉంటుంది వేరే వాటికంటే? ఇది ఫ్లైట్లెస్ బర్డ్ అంటే ఇది ఎగరలేదు. ఇది ఫ్లైట్లెస్ బర్డ్ కాబట్టి ఇది ఎగరలేదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫై. ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేయాలంట. ఏమంటున్నాడు? ఇది √1 - sin² θ డివైడెడ్ బై 1 - cos² θ. మనకు ఒక చిన్న ఐడెంటిటీ అనేది తెలుసు. ఏంటి ఆ ఐడెంటిటీ? చాలాసార్లు ఇంటర్మీడియట్లో కావచ్చు, 10th కావచ్చు విని ఉంటాం. ఏంటది? sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 1. అలా అయినప్పుడు చూడండి ఈ sin² θ అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? cos² θ ఈజ్ ఈక్వల్స్ టు 1 - sin² θ. అంటే 1 - sin² θ అంటే ఈ ప్లేస్లో నేను ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చా? చేయొచ్చు. ఏం చేయొచ్చు చూడండి. √cos² θ బై మళ్ళీ ఇదే సేమ్ ఇలాగే నేను ఈ ఓన్లీ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే cos² అటు సైడ్ పంపిస్తాను. అంటే 1 - cos² θ ఏమవుతుంది? sin² θ అవుతుంది. ఏమవుతుంది? sin² θ. అప్పుడు √cos θ బై sin θ హోల్ స్క్వేర్. అంటే పైన స్క్వేర్ ఉంది, కింద స్క్వేర్ ఉంది, అందుకే హోల్ స్క్వేర్ తీసుకుంటాను. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటి? cos θ బై sin θ. cos θ బై sin θ అంటే మనకు తెలుసు ఏంటది? cot θ. ఆన్సర్ ఏంటి? cot θ. దీన్ని మీరు కావాలంటే ఇక్కడ θ ప్లేస్లో వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇక్కడ నాకేంటంటే cot tan కనిపించడం వల్ల చేయలేదు. ఎందుకంటే cot θ వాల్యూ tan θ వాల్యూ రెండు సేమ్ వస్తాయి. మ్యాక్సిమం కేసెస్లో 45 degrees తీసుకున్నప్పుడు రెండు సేమ్గా వస్తాయి. మనకి ఈజీ యాంగిల్ ఏంటంటే 45 degrees. అందుకే ఏంటంటే ఇది సింపుల్గా కనిపించింది, డైరెక్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకేనా? మనం కావాలంటే యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. పిక్ ద ఆడ్ వన్ అవుట్. అంటే ఇందులో కూడా ఒక ఆడ్ వన్ అనేది ఉంది, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఇచ్చారు చూడండి. 28, 44, దీని తర్వాత 68, దీని తర్వాత 80, దీని తర్వాత 92. రైట్. ఇవి నేను రాస్తున్నప్పుడే నాకు ఒక చిన్న లాజిక్ అనిపించింది. ఏంటి ఆ లాజిక్ అంటే ఇవన్నీ 4తో డివైడ్ అవుతున్నాయి. 4తో డివైడ్ చెక్ చేయండి ఎలా పోతున్నాయి చూడండి. 4 7s 28, 4 11s 44. అలా రాయండి ఒకసారి. 4 7s 28, 4 11s 44. దీని తర్వాత 4 ఎంత వస్తుంది? 4 17s కదా, అంతే కదా. 17 4 68. దాని తర్వాత 4 20s. దీని తర్వాత 92 అంటే 4 23s. రైట్. ఇక్కడ చూడండి అన్నీ 7 అనేది ఏంటి? 11 30 17, దీని తర్వాత 23. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ఏవేవి? 7 11 17 23. కానీ ఆర్డర్ అనేది ఏముంది ఇందులో? 20 అనేది. అంటే 20 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. అందుకే 20 అనేది ప్రైమ్ నెంబర్ కాకపోవడం వల్ల ఇదేమవుతుంది? ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం? మనం అన్నీ రాసుకున్న తర్వాత చిన్న లాజిక్ అనేది కనిపించింది. ఏంటి? ఇవన్నీ 4 యొక్క మల్టిపుల్స్. ఎప్పుడైతే 4 మల్టిపుల్స్ అయ్యో నేను రాసి చెక్ చేశాను, అక్కడ ఏంటంటే నాకు లాజిక్ అనేది డిఫరెన్స్ అనేది కనిపించింది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే అన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిపుల్స్.
ప్రైమ్ నెంబర్స్ని 4తో మల్టిప్లై చేస్తే వస్తుంది, కానీ 81 నార్మల్గా వచ్చేస్తుంది. అంటే నార్మల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే, నాన్ ప్రైమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. హౌ మచ్ ఈజ్ 1 డెకాలీటర్? 1 డెకాలీటర్ అంటే ఏంటి? ఇప్పుడైనా కూడా చూడండి, డెకా అంటే ఏంటి అంటే 10. డెకా అంటే ఏంటి? 10, రైట్? డెకా అని ఎప్పుడు కనిపించినా కూడా డెకా అంటే 10. ఇప్పుడు చూడండి, హౌ మచ్ ఈజ్ 1 డెకాలీటర్ అంటే 1 డెకాలీటర్ అనేది ఎంత? 1 డెకాలీటర్ అంటే 1 లీటర్ అంటే 1 లీటర్ తెలుసు. అలాగే 1 డెకాలీటర్ అంటే 10 లీటర్స్. ఎంత? 10 లీటర్స్. కిలో లీటర్స్ అలా కాదు, 10 సెంటీలీటర్స్ అలా కాదు, ఓన్లీ 10 లీటర్స్. ఓకేనా? నెక్స్ట్ 5th వన్ చూడండి. విచ్ రివర్ ఈజ్ యూజ్ టు బి కాల్డ్ యాజ్ అ సారో ఆఫ్ బెంగాల్? సారో ఆఫ్ బెంగాల్ అని ఏ రివర్ని పిలుస్తాం? సారో ఆఫ్ బెంగాల్ని అని ఏ రివర్ని పిలుస్తాం? బ్రహ్మపుత్రానా, హోగీనా, భాగీరథినా, లేదా దామోదర? దీనికి ఆన్సర్ ఏంటి? దామోదర్. చూడండి, దామోదర్ బేసిన్ అనేది ఇలా ఉంటుంది, అండ్ ఇది ఎక్కడ పాస్ అవుతుందంటే బెంగాల్కి దగ్గరలో పాస్ అవుతుంది. దామోదర్ అనేది సారో ఆఫ్ బెంగాల్ అని దామోదర్ రివర్ని అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, టీచర్ అనేది బుక్ అయితే డాక్టర్ అనేది ఏమవుతుంది? ఈ క్వశ్చన్ అనేది దేనిపైన బేస్ అయిందంటే అనాలజీ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనకు ఒక 2 వర్డ్స్ ఇచ్చేస్తాడు, అండ్ ఈ 2 వర్డ్స్ మధ్య ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అంటే ఈ 2 వర్డ్స్కి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంటుంది. దీని తర్వాత 3rd వర్డ్ ఇస్తాడు, 4th వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4th వర్డ్కి 3rd వర్డ్కి అదే రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే రిలేషన్, ఇక్కడ సమ్ రిలేషన్ ఆర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా అదే రిలేషన్ ఆర్ రావాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, టీచర్కి బుక్స్కి మధ్య రిలేషన్ ఏంటి? టీచర్ అనే వాళ్ళు బుక్స్ యూస్ చేసి పిల్లలకి టీచ్ చేయడము ఏదో చేస్తారు, రైట్? బుక్స్ అనేవి యూస్ చేస్తారు. అలాగే డాక్టర్ ఏం యూస్ చేస్తారు? చాక్ పీస్ యూస్ చేస్తారా? కాదు. సైకిల్ యూస్ చేస్తారా? కాదు. దీని తర్వాత యాప్రాన్ యూస్ చేస్తారు, కానీ టీచర్స్ బుక్స్ యూస్ చేసి ఏం చేస్తారు? పిల్లలకి టీచ్ చేస్తారు. అలాగే డాక్టర్ అనే అతను స్టెథోస్కోప్ యూస్ చేసి పేషెంట్స్ని చెక్ చేస్తారు, అలా చేస్తారు. ఓకేనా? ఆన్సర్ ఏంటి? స్టెథోస్కోప్. రెండింటి మధ్య రిలేషన్ అనేది సేమ్గా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఇన్ బ్రిక్స్ విచ్ కంట్రీ ఈజ్ డినోటెడ్ బై బి? బి అని దేన్ని అంటాం మనం, రైట్? బి అని దేన్ని అంటాం? దీనికి ఆన్సర్ ఏంటి? బ్రాజిల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరు ఉన్నారు. బ్రిక్స్ అంటే ఏ కంట్రీస్ వస్తాయంటే ఇప్పుడు చూడండి, బ్రాజిల్, దీని తర్వాత బి అంటే బ్రాజిల్, ఆర్ అంటే రష్యా, నెక్స్ట్ ఐ అంటే ఇండియా, దీని తర్వాత సి అంటే చైనా, ఎస్ అంటే ఏంటి? సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్కి డెఫినేషన్ అంటే ఇది. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, అండ్ ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఇక్కడ మీరు ఈ 5 లీడర్స్ని మీరు చూస్తున్నారు. ఓకేనా? మృణాలిని సారాభాయ్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ అంటే మృణాలిని సారాభాయ్ అనే ఆవిడ ఇది పాస్డ్ అవే రీసెంట్లీ అంటే ఇది క్వశ్చన్ అనేది మనకు 2016లో వచ్చింది కదా, అప్పట్లో ఈవిడ చనిపోవడం జరిగింది. అప్పుడు ఈ మృణాలిని సారాభాయ్ అనే ఆవిడ ఎలాంటి పర్సనాలిటీ అంటే ఏ ఫేమస్ పర్సనాలిటీ అని అడిగారు, రైట్? ఈవిడ ఎవరు అంటే ఒక క్లాసికల్ డాన్సర్. ఎవరు? మృణాలిని సారాభాయ్. ఓకేనా? ఇదేంటంటే కరెంట్ అఫైర్స్ బిట్స్ అనమాట. మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా చూసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైనా పాస్ అవే అయితే అంటే చనిపోవడం జరిగితే వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. మోహన్ ఈజ్ టాలర్ దాన్. ఇదేంటంటే రీజనింగ్ క్వశ్చన్. మోహన్ ఈజ్ టాలర్ దాన్ రోహన్ అంటే మోహన్ అనే అతను రోహన్ కంటే టాలర్ అంట. నేనేం చేస్తానంటే మోహన్ అనే అతను రోహన్ కంటే టాలర్ కాబట్టి మోహన్కి కింద రోహన్ వస్తాడు. ఓకేనా? దీని తర్వాత బట్ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ పర్సన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మోహన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ బట్ ప్లేస్లో మోహన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఎప్పుడైనా కూడా కనెక్టింగ్ వర్డ్ హూ వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్గా హూకి పక్కన ఉన్న అతన్నే తీసుకోవాలి. నెక్స్ట్ ఏ వర్డ్ వచ్చినా, బట్ వచ్చినా, అండ్ వచ్చినా మనం ఫస్ట్కి వెళ్ళిపోవాలి. అంటే మోహన్ ఈజ్ షార్టర్ దాన్ ఫర్హాన్ అంటే మోహన్ అనే అతను ఫర్హాన్ కంటే షార్టర్ అన్నాడు కాబట్టి కింద రాస్తున్నాడు. నెక్స్ట్
కన్హా ఈజ్ షార్టర్ దాన్ మోహన్. మోహన్ కంటే కన్హా షార్టర్ అంట, బట్ టాలర్ దాన్ రోహన్. అంటే కన్హా అనే అతను మోహన్ కంటే చిన్న, కానీ రోహన్ కంటే టాల్. అంటే కన్హా ఎక్కడ వస్తారు, ఇక్కడే కదా. కన్నా ఈజ్ షార్టర్ దాన్ మోహన్. మోహన్ కంటే షార్ట్ అండ్ టాలర్ దాన్ రోహన్. రోహన్ కంటే టాల్. దీని తర్వాత శంకర్ ఈజ్ టాలర్ దాన్ రోహన్. రోహన్ కంటే ఎక్కువ. ఎక్కడ రాయాలో తెలియదు. దీని తర్వాత టాలర్ దాన్ రోహన్ అండ్ ఫర్హాన్. అంటే శంకర్ అనే అతను ఏంటంట, శంకర్ అనే అతను రోహన్ కంటే టాల్ అండ్ ఫర్హాన్ కంటే టాల్. అంటే రోహన్కి పైన ఉండాలి అండ్ ఫర్హాన్కి కూడా పైన ఉండాలి. అంటే ఫర్హాన్కి పైన అంటే ఎక్కడ, ఇక్కడే కదా శంకర్. అంటే ఇప్పుడు చూడండి మనకు సీక్వెన్స్ అర్థమైపోయింది. ఏది, శంకర్, దీని తర్వాత ఫర్హాన్, దీని తర్వాత మోహన్, దీని తర్వాత కన్నా, దీని తర్వాత రోహన్. ఓకేనా. ఇది మనం ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగితే అది ఆన్సర్ చేయొచ్చు. హూ ఈజ్ ద టాలెస్ట్, అందరికంటే టాల్గా ఎవరున్నారు, టాలెస్ట్ ఎవరంటే ఎస్, శంకర్ ఈజ్ ద టాలెస్ట్. ఓకేనా. నెక్స్ట్, ఇన్ అ రన్నింగ్ రేస్ ఇఫ్ యూ ఓవర్టేక్ ద లాస్ట్ బట్ వన్ కంటెస్టెంట్ విచ్ పొజిషన్ ఆర్ యూ ఇన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. ఈజీగా చెప్పచ్చు, కానీ ఏంటంటే ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు, కానీ ఈజీగా తప్పు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఈ రేస్లో ఏంటంటే ఎంతమంది ఉన్నారు అనుకుందాం, 1 2 3, ముగ్గురు లేదా నలుగురు ఉన్నారు అనుకుందాం. ఓకేనా, నలుగురు ఉన్నారు. ఇప్పుడు మీరేంటంటే 4th పొజిషన్లో ఉన్నారు అనుకుందాం. మీరు ఎక్కడున్నారు, 4th పొజిషన్లో ఉన్నారు. రైట్. ఇప్పుడు ఏమన్నారు, ఇఫ్ యూ ఓవర్టేక్ లాస్ట్ బట్ వన్ కంటెస్టెంట్. అంటే మీరు ఓవర్టేక్ చేశారంట ఎవరిని, లాస్ట్ బట్ వన్. అంటే మీరు ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఇప్పుడు లాస్ట్లో ఉన్నారు. ఎక్కడున్నారు, మీరు లాస్ట్లో ఉన్నారు. మీరు ఓవర్టేక్ చేశారు ఎవరినంట, లాస్ట్ బట్ వన్. అంటే లాస్ట్ కాదు, కానీ లాస్ట్ కంటే ఒకటి ఎక్కువ ఉన్న అతను. అంటే ఎవరిని ఓవర్టేక్ చేశారు, 3ని ఓవర్టేక్ చేశారు. అంటే 4లో మీరు ఇక్కడున్న వాళ్ళు, అతను 3ని ఓవర్టేక్ చేశారు. అంటే మీరు ఏమవుతారు, అంటే మీరు ఎన్నో పర్సన్ అవుతారు. చాలామంది ఇక్కడ ఆన్సర్ అనేది 2 అని చెప్తుంటారు, కానీ అది తప్పు. ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు 3ని, అంటే ఈ పర్సన్ని, థర్డ్ పర్సన్ని, లాస్ట్ బట్ వన్ పర్సన్ని ఓవర్టేక్ చేస్తారో, ఈ థర్డ్ పర్సన్ మీ వెనక వచ్చేస్తాడు. అంటే ఏమవుతుంది చూడండి, 1 2 4 3. అంటే మీరు ఇంకా సెకండ్ పర్సన్ని ఓవర్టేక్ చేయలేదు, ఓన్లీ ఈ థర్డ్ పర్సన్ని మాత్రమే ఓవర్టేక్ చేశారు. ఓకేనా. అప్పుడు మీరు ఎన్నో పర్సన్ అవుతాడు, లాస్ట్. ఇదేంటి లాస్ట్. మళ్ళీ లాస్ట్ కంటే మీరు ఏ పొజిషన్లో ఉంటారు, లాస్ట్ బట్ వన్ పొజిషన్లో ఉంటారు. అంటే మీరు ఎవరినైతే ఓవర్టేక్ చేస్తారో మీరు అదే పొజిషన్కి వెళ్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు రన్నింగ్ రేస్లో సెకండ్ ఉన్న పర్సన్ని ఓవర్టేక్ చేశారనుకోండి, మీ పొజిషన్ ఏంటి అంటే సెకండే. ఒకవేళ ఫోర్త్ పర్సన్, అంటే రన్నింగ్ రేస్లో 4th ఉన్న పర్సన్ని మీరు ఓవర్టేక్ చేశారంటే మీ పొజిషన్ కూడా 4th. లాజిక్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, విత్ పొజిషన్ ఆర్ యు ఇన్. అంటే మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు ఎవరిని ఓవర్టేక్ చేశారు మీరు, లాస్ట్ బట్ వన్. అంటే లాస్ట్ కంటే ఒకటి ఎక్కువ ఉన్న పర్సన్ని ఓవర్టేక్ చేశారు. ఇప్పుడు దానికి ఆన్సర్ ఏమవుతుంది, మీరు కూడా లాస్ట్ బట్ వన్ అవుతారు. లాస్ట్ బట్ వన్ ఎక్కడ ఉంది, సెకండ్ ఫ్రమ్ ద లాస్ట్. లాస్ట్ కంటే ఒకటి ఎక్కువ, సెకండ్ ఫ్రమ్ ద లాస్ట్. ఓకేనా. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, కానీ ఇక్కడ తప్పు చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే చాలామంది సెకండ్ అని చెప్తూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ మహారాణా ప్రతాప్స్ హార్స్. మహారాణా ప్రతాప్ యొక్క హార్స్ పేరేంటి, ఈయన హార్స్ పేరేంటి. ఈయన హార్స్ కనుక చూస్తే చాలా మైటీ హార్స్ అంటారు, చాలా కరేజియస్ హార్స్. రైట్. ఈ హార్స్ పేరు ఏంటి అంటే చేతక్, వీర్ చేతక్ అని కూడా అంటారు. దీనికి ఆన్సర్ ఏంటి, చేతక్. మహారాణా ప్రతాప్ యొక్క ఏంటి హార్స్ పేరు వచ్చేసి చేతక్. అండ్ ఇక్కడ చూస్తే మీరు, ఇక్కడ మహారాణా ప్రతాప్ ఎప్పుడు కూడా ఏంటంటే 2 స్వాట్స్ని క్యారీ చేస్తారు. ఎన్ని స్వాట్స్ అంటే 2 స్వాట్స్. అండ్ చెప్పడం ఏంటి అంటే ఈ ప్రతి ఒక్క స్వాడ్ యొక్క వెయిట్ ఎంత అంటే 25 kgs ఉంటుందంట. అంటే ఏంటంటే చెప్తున్నారు, హిస్టారికల్ ఈవెంట్స్ రికార్డ్ అయి ఉంది. ఈ ప్రతి ఒక్క స్క్వాడ్ యొక్క వెయిట్ అనేది 25 kgs. అండ్ ఎప్పుడైనా కూడా ఒక మహారాణా ప్రతాప్ ఎనిమీకి కనుక స్వాడ్ లేకపోతే మహారాణా ప్రతాప్ అతని స్వాడే ఆ ఎనిమికి ఆఫర్ చేసి ఫైట్ చేసేవాడంట. ఇలాగా మన హిస్టారికల్ ఈవెంట్స్లో రికార్డ్ అయ్యింది. ఓకేనా. మహారాణా ప్రతాప్ హార్స్ యొక్క నేమ్ ఏంటి, చేతక్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇదేంటంటే టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూడండి, అమన్ అండ్ అజయ్ కెన్ బిల్డ్ ఎ వాల్ ఇన్ 9 days and 12 days. అజయ్, అమన్ ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు, 9 days. అజయ్ ఎన్ని రోజులు చేస్తున్నాడు, 12 days. దీని తర్వాత ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ ఫినిష్ ద వర్కింగ్ టుగెదర్. అంటే వీళ్ళిద్దరూ ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేసేస్తారు. మనకేంటంటే ఎప్పుడైనా కూడా టైమ్ అండ్ వర్క్లో ఒక చిన్న ఫార్ములా ఉంది. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసేస్తారంటే
xy బై ఎక్స్ ప్లస్ వై. దీనికి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి, ఇది ఎక్స్, ఇది వై. సబ్స్టిట్యూట్ చేయండి. 9 × 12 బై 9 + 12. అప్పుడు ఏమవుతుంది చూడండి. 9 × 12, 9 × 12 గానే రాస్తాను. 9 + 12 ఎంత, 21. దీని తర్వాత క్యాన్సిల్ చేయండి. 3 3s are 9, 3 7s are 21, 12 3s are 36/7. 36/7 నేను ఎలా రాయొచ్చు, 5 7s are 35. ఇంకా రిమైండర్ ఏంటి 1, 5 1/7, 5 1/7 డేస్ అనేది పడుతుంది. 5 1/7 డేస్. ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటి, డైరెక్ట్గా xy బై ఎక్స్ ప్లస్ వై. ఇలాగా ఇద్దరు వచ్చినప్పుడు ఫార్ములా అనేది ఇది. డైరెక్ట్గా xy బై ఎక్స్ ప్లస్ వై చేసేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హూ ఈస్ థాట్ టు హ్యావ్ ఇన్వెంటెడ్ ద థర్మోస్కోప్. థర్మోస్కోప్ అనేది ఎవరు ఇన్వెంట్ చేశారంటే మీకు థర్మోస్కోప్ యొక్క ఇమేజ్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇది థర్మోస్కోప్ యొక్క ఇమేజ్. అండ్ దీన్ని ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే గెలీలియో గ్యాలై అనే పర్సన్ ఈ థర్మోస్కోప్ని ఇన్వెంట్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే కాపర్నికస్ ఎవరంటే ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనామర్ అంటారు. దీని తర్వాత కెప్లర్ కూడా మ్యాథమెటిషియన్. ఇంకా ఐజాక్ న్యూటన్ గురించి మనకు తెలిసింది. ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ఈ 14th క్వశ్చన్ అనేది దేనిపైన బేస్ అయ్యి ఉంది, డిఐ పైన బేస్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ బైసైకిల్స్ సోల్డ్ బై షాప్ కీపర్ ఇన్ అ పర్టికులర్ వీక్ ఈస్ షోన్ ఇన్ ద బిలో. అంటే ఒక వారంలో ఒక షాప్ కీపర్ ఎన్ని బైసైకిల్స్ అమ్మాడు అని ఇక్కడ చూపించాడు. నెక్స్ట్ హౌ మెనీ బైసైకిల్స్ వర్ సోల్డ్ ఫ్రమ్ థర్స్డే టు సండే. అంటే థర్స్డే నుంచి సండే వరకు అయితే అంతే కదా, ట్యూస్డే కదా, సారీ థర్స్డే. ఇక్కడ నుంచి థర్స్డే నుంచి సండే వరకు ఎన్ని బైసైకిల్స్ అమ్మారు. రైట్. ఇక్కడ చూడండి, థర్స్డే ఎన్ని బైసైకిల్స్ అమ్మాడు, 12. దీని తర్వాత ఫ్రైడే 10. దీని తర్వాత సాటర్డే, చాలా సింపుల్ చూడండి, ఉన్నవన్నీ యాడ్ చేసేయాలి అంతే. దీని తర్వాత సాటర్డే 7 అమ్మాడు. దీని తర్వాత సండే ఎన్ని, 10కి 11కి మధ్యలో ఉంది అంటే 11, 10కి 12కి మధ్యలో ఉంటే 11, 6కి 8కి మధ్యలో ఉంటే 7, 10కి 12కి మధ్యలో ఉంది కాబట్టి 11, 7 2 9, 9 1 1 10. దీని తర్వాత 1 2 3 4. టోటల్గా థర్స్డే నుంచి సండే వరకు ఎన్ని అమ్మాడు, 40 బైసైకిల్స్ అనేవి అమ్మాడు. ఓకేనా. ఆన్సర్ ఏంటి 40. థర్స్డే నుంచి సండే వరకు 40 బైసైకిల్స్ అనేవి అమ్మారు. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ అ హ్యాకర్ అని ఎవరిని పిలుస్తాం. రైట్. హ్యాకర్ అంటే ఎవరండి, ఎ పర్సన్ హూ యూజెస్ కంప్యూటర్ టు గెయిన్ అన్ఆథరైజ్ యాక్సెస్ టు డేటా. అంటే ఎవరైనా ఒక పర్సన్ అతని కంప్యూటర్ నుంచి, అంటే డిజిటల్ సైబర్ క్రైమ్ కనుక చేసి, అంటే అతని కంప్యూటర్ నుంచి మన డేటాని అన్ఆథరైజ్గా యాక్సెస్ చేసి అండ్ దానితో ఏమైనా మిస్బిహేవ్ లేదా దాన్ని మిస్యూజ్ చేస్తే అతన్ని ఏమంటాం మనము, ఒక హ్యాకర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ 2 ఈక్వల్ యాంగిల్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. అంటే ఒక రైట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉందంట, ఇలాగుంది. ఇది రైట్ యాంగిల్ అంటే ఇక్కడ 90 degrees. ఓకేనా, ఇక్కడ 90 degrees. దీని తర్వాత ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఈ సైడ్ అండ్ ఈ సైడ్ ఈక్వల్. అప్పుడు ఈ 2 యాంగిల్స్ ఏమవుతాయి అని చెప్పాడు. ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా కూడా 2 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు, 2 సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అండ్ మనకు ఒక ప్రాపర్టీ తెలుసు ఏంటి, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. ఇప్పుడు చూడండి, 90 + x + x, 90 అనేది ఒక యాంగిల్, x అనేది ఒక యాంగిల్, x అనేది ఒక యాంగిల్. ఇవన్నీ యాడ్ చేసి ఎంత కావాలి మనకు, 180 కావాలి. అప్పుడు 2x = ఎంత, 90, ఆర్ x = ఎన్ని డిగ్రీస్, 45 degrees. ఆన్సర్ ఏంటి, 45 degrees. రైట్. లేదా మీరు డైరెక్ట్గా గుర్తునే పెట్టుకోవచ్చు, చాలామందికి ఇది ఈజీగా గుర్తుంటుంది కూడా. 90 45 45, 45 45 90, 90 45 45. ఎలాగైనా రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మాత్రమే. ఓకేనా. 45 degrees ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ఆర్టరీస్ క్యారీ బ్లడ్ దట్ ఈస్ ఫిల్డ్ విత్. ఆర్టరీస్ మనకేంటి, ఆర్టరీస్ ఉంటాయి, వెయిన్స్ ఉంటాయి మన బాడీలో. ఆర్టరీస్ ఒక బ్లడ్ని క్యారీ చేస్తాయి, వెయిన్స్ ఒక బ్లడ్ని క్యారీ చేస్తాయి. మనకు చాలామందికి ఏంటంటే ఇది కన్ఫ్యూజన్ అనమాట. ఆర్టరీస్ ఏ బ్లడ్ని క్యారీ చేస్తాయి, ఆక్సిజనేటెడా డీఆక్సిజనేటెడా. వెయిన్స్ దేన్ని క్యారీ చేస్తాయి, ఆక్సిజనేటెడా డీఆక్సిజనేటెడా. ఇప్పుడు చూడండి, ఆర్టరీస్ వెయిన్స్ ఇవి ఆల్ఫాబెట్స్ అనుకుందాం, ఏవి. ఓకేనా, ఏవి. దీని తర్వాత ఏ అనేది ఫస్ట్ వస్తుందా, వి అనేది ఫస్ట్ వస్తుందా, ఏనే ఖచ్చితంగా ఫస్ట్ వస్తుంది. మన ఆల్ఫాబెట్స్లో ఏ అనేది ఫస్ట్ వస్తుంది. అందుకే ఆర్టరీస్ అనేవి ఆక్సిజన్ని క్యారీ చేస్తాయి, వెయిన్స్ అనేవి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి.
ఇప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు ఉండదు మీకు. ఏంటి ఆర్టరీస్ వెయిన్స్, వెయిన్స్లో ఏ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఆర్టరీస్లో ఆక్సిజన్ క్యారీ అవుతుంది, వెయిన్స్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్. రైట్, ఆర్టరీస్ అనేవి ఏం క్యారీ చేస్తాయి? ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ 18th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెమోరియల్ టు డెడ్ పర్సన్? అంటే ఇది డెడ్ పర్సన్కి ఒక మెమోరియల్ కాదంట. అంటే ఇది ఒక ఈ ప్లేస్లో ఏంటంటే ఒక సమాధి అనేది లేదు, ఒక సమాధి అనేది లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీబీ కా మక్బరా అనేది ఎక్కడుందంటే ఇది కూడా ఔరంగాబాద్ మహారాష్ట్ర, మహారాష్ట్రలో ఉంది. అండ్ ఇదేంటంటే ఒక డెడ్ పర్సన్ యొక్క మెమోరియల్. అంటే ఇక్కడ ఒక సమాధి అనేది. అంటే తాజ్మహల్ మీకు తెలిసిందే, తాజ్మహల్ అనేది ఎక్కడుంది? ఆగ్రాలో ఉంది, ఆగ్రా ఇన్ యూపీ. ఇది ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే తాజ్మహల్ అనేది దేనికోసం కట్టాడు షాజహాన్? అతని వైఫ్ ముంతాజ్ మెమోరియల్. అంటే ఇక్కడ తాజ్మహల్లో ముంతాజ్ యొక్క సమాధి అనేది. దీని తర్వాత ఇత్మాద్ ఉద్ దౌలా అనేది కూడా ఆగ్రాలో యూపీలో ఉంది. అండ్ ఇది కూడా ఒక మెమోరియలే. అండ్ ఇందులో మెమోరియల్ కానిది ఏంటి అంటే చార్మినార్. మీరు హైదరాబాద్ చార్మినార్ కనుక వెళ్తే ఇదేంటంటే ఒక మెమోరియల్ కాదు, ఇక్కడ ఒక సమాధి అనేది లేదు. ఇది దేనికోసం కట్టారంటే అప్పట్లో ఒక ప్లేగ్ లేదా ఒక డిసీజ్ అనేది చాలా స్ప్రెడ్ అయ్యింది, అది తగ్గిపోవడం వల్ల దీన్ని కట్టడం అనేది జరిగింది. చార్మినార్ అనేది ఒక మెమోరియల్, డెడ్ పర్సన్ యొక్క మెమోరియల్ కాదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? చార్మినార్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఫైండ్ 2 consecutive numbers వేర్ thrice the first number is. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 consecutive numbers అంటారు. అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? కాన్సిక్యూటివ్గా రావాలి. అంటే 1 2 అనేవి కాన్సిక్యూటివ్, అంటే 1 తర్వాత 2, దీని తర్వాత 2 3, దీని తర్వాత 4 5, ఇలాగా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనేవి వీటిని అంటాం. అంటే తర్వాత వచ్చే నెంబర్స్. వేర్ thrice the first number is more than twice the second number by 5. అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఈ 2 నెంబర్స్ ఏంటి? కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని ఏంటంటే మీరు ఆప్షన్ వైజ్గా వెళ్ళొచ్చు లేదా సాల్వ్ చేయొచ్చు. ఆప్షన్ వైజ్ వెళ్ళాలంటే ఆప్షన్ వైజ్ వెళ్ళండి, నేను ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. ఎప్పుడైనా కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి నేను ఏం తీసుకుంటానంటే చూడండి, ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 1. ఈ రెండింటికి 1, ఈ రెండింటికి 1. ఏ కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకున్నా మీరు, ఫర్ సపోజ్ 49 50 తీసుకున్నా కూడా ఈ రెండింటికి ఎంత ఉంటుంది? డిఫరెన్స్ 1. అంటే నేను ఫస్ట్ నెంబర్ అనేది ఏ తీసుకుంటే సెకండ్ నెంబర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఏ ప్లస్ 1. ఎందుకు? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 1 ఉండాలి కాబట్టి. రైట్, ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నా చూడండి, thrice the first number. ఈ సెంటెన్స్ని ఈక్వేషన్గా ఎలా రాయాలో చెప్తాను చూడండి. ఇది thrice the first number అంటే ఫస్ట్ నెంబర్కి thrice, అంటే ఫస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ? 3a. thrice the first number ఈజ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈజ్ ఈక్వల్స్ టు దీని తర్వాత మోర్ దాన్ అనేది కొంచెంసేపు పక్కన పెట్టేయండి, కొంచెం పక్కన పెట్టేయండి. దీని తర్వాత twice the second number, సెకండ్ నెంబర్కి twice అంట, 2 × a + 1. దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మోర్ దాన్కి రండి. twice the second number, మోర్ దాన్ అంటే ఏంటి? ఎక్కువ కదా, ప్లస్. అదే లెస్ దాన్ వస్తే మైనస్. మోర్ దాన్ బై ఎంత వచ్చింది? నెంబర్ ఎంత వచ్చింది ఇక్కడ? 5. మోర్ దాన్ అంట, ఎంత ఎక్కువ అంట? 5. ఈజీగా రాసేది చూడండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 3a = 2a + 2 + 5. ఈ 2a అనేది ఇటు సైడ్ వస్తే 3a - 2a = 5 + 2 ఇది ఇటు సైడ్ 7. 3a - 2a, a = 7. a అనేది 7 అయితే సెకండ్, అంటే ఏ అనేది 7 అయితే ఫస్ట్ నెంబర్ అనేది 7 అయితే సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 8. ఇది 7 అండ్ ఇది 8. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. 20th క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే 20, 21, 22 ఈ 3 క్వశ్చన్స్ ఒకటే బేస్ పైన ఉన్నాయి. రైట్, ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏంటి, దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా లాజికల్ క్వశ్చన్. రైట్, ఇప్పుడు చూడండి, అమర్, బాబు అండ్ సీరా and Diya were asked to solve a question paper with 4 multiple choice questions choosing 1 2 3 4. అంటే ఈ నలుగురికి ఏంటంటే 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ నలుగురు ఉన్నారు, 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ నలుగురికి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 4 ఇలాగా ఉన్నాయి. ఓకేనా, నలుగురు ఉన్నారు, నలుగురికి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 4 క్వశ్చన్స్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ద ఆన్సర్ షీట్ వర్ మార్క్డ్ బై దమ్ ఈజ్ రిప్రొడ్యూస్డ్ హియర్. అంటే వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్, అంటే ఇప్పుడు చూడండి అమర్ అనే అతను ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం పెట్టాడు? 2.
సెకండ్ క్వశ్చన్కి 4, దీని తర్వాత థర్డ్ క్వశ్చన్కి 3 ఇలా పెట్టు. బాబు కూడా ఇలా పెట్టాడు, సీరా ఇలా, దివ్య ఇలా. దివ్య ఫస్ట్ క్వశ్చన్కి 3, సెకండ్ క్వశ్చన్కి 4, థర్డ్ క్వశ్చన్కి 1, ఫోర్త్ క్వశ్చన్కి 4 ఇలా పెట్టింది. ఇప్పుడు దీని తర్వాత మనకు ఇది చాలా ఇంపార్టెంట్, ఇవి జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళండి, ఓకేనా. బాబు గాట్ ఆల్ ద ఆన్సర్స్ రాంగ్. ఇప్పుడు చూడండి మనకు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్, ఇది థర్డ్ క్వశ్చన్ అండ్ ఇది ఫోర్త్ క్వశ్చన్. ప్రతి ఒక్క క్వశ్చన్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4. ప్రతి ఒక్క క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా టేబుల్ వేసుకోండి, ఎందుకంటే ఈ టేబుల్ వేసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఓకేనా. 1 2 3 4. ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్ని ఇంకా సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నా చూడండి, బాబు గాట్ ఆల్ ద ఆన్సర్స్ రాంగ్. అంటే బాబు మార్క్ చేసిన ఆన్సర్స్ అన్నీ రాంగ్. అంటే మనం ఇందులో ఈ టేబుల్ అనేది ఎందుకు వేసామంటే ఈ టేబుల్ నుంచి మనం కరెక్ట్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, రైట్. బాబు అనే అతను ఏం చేశాడు, అన్ని ఆన్సర్స్ తప్పు పెట్టాడు. అంటే బాబు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం పెట్టాడు, 1 పెట్టాడు. అంటే ఫస్ట్ అనేది తప్పు, ఫస్ట్ క్వశ్చన్కి 1 అనేది తప్పు, ఓకే. నెక్స్ట్ బాబు సెకండ్ ఆన్సర్ 3rd, అంటే ఇది కూడా తప్పు. దీని తర్వాత 4 అనేది కూడా తప్పు, థర్డ్ క్వశ్చన్కి 4 అనేది తప్పు. నెక్స్ట్ బాబు ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ 4 అని పెట్టాడు, అప్పుడు ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ 2 పెట్టాడు, అంటే 2 అనేది తప్పు, ఓకేనా. ఇవన్నీ తప్పులు. నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, అమర్స్ ఫస్ట్ 2 ఆన్సర్స్ ఫర్ డెఫినెట్లీ రాంగ్. అంటే అమర్ ఫస్ట్ 2 ఆన్సర్స్ తప్పు ఖచ్చితంగా. అంటే ఫస్ట్ క్వశ్చన్కి 2 అనేది తప్పు, దీని తర్వాత సెకండ్ క్వశ్చన్కి 4 అనేది తప్పు, ఓకేనా. నెక్స్ట్ దివ్య గాట్ 2 ఆన్సర్స్ రైట్. అంటే దియాకి ఎన్ని 4గిట్లో 2 కరెక్ట్ అయ్యాయంట. అండ్ బట్ హర్ 4th ఆన్సర్ వాజ్ డెఫినెట్లీ రాంగ్. అంటే దియా 4, అంటే దియాకి 2 కరెక్ట్ అయ్యాయి, అందులో 4th ఆన్సర్ అనేది దియాకి ఖచ్చితంగా రాంగ్. అంటే 4కి 4 ఆన్సర్ కాదు, అంటే ఫోర్త్ క్వశ్చన్కి 4 ఆప్షన్ 4 అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయి వాజ్ డెఫినెట్లీ రాంగ్. దీని తర్వాత అమర్ అండ్ సీరా, ఇది చాలా ఇంపార్టెంట్. అమర్ అండ్ సీరా ఈచ్ గాట్ ఓన్లీ 1 కరెక్ట్ ఆన్సర్. అమర్కి ఒకటే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, దీని తర్వాత సీరాకి కూడా ఒకటే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. దియా గాట్ 2 ఆన్సర్స్ బట్ హర్ 4th ఆన్సర్ ఫర్ డిఫరెంట్. అమర్ అండ్ సీరా ఈచ్ హ్యావ్ గాట్ ఓన్లీ 1 ఆన్సర్ కరెక్ట్. మన స్టేట్మెంట్స్ అన్నీ ఇక్కడతో కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఏమర్థమైంది, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటే 3 అయినా ఉండాలి, 4 అయినా ఉండాలి. సెకండ్ క్వశ్చన్కి 1 అయినా ఉండాలి, 2 అయినా ఉండాలి. థర్డ్ క్వశ్చన్కి 1 2 3 ఉండాలి, లేదా ఫోర్త్ క్వశ్చన్కి 1 3, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి, రైట్. స్టేట్మెంట్స్ అన్నీ రాసేసాం మనము. అమర్ ఫస్ట్ 2 were definitely Amar's first 2 answers were definitely wrong. Diya got 2 answers right, but her 4th answer was definitely wrong. Amar and Sira have got only 1 answer correct. Okay, next ఇప్పుడు చూడండి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే చూడండి, అమర్ అండ్ సీరా ఈ స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, మనం ఖచ్చితంగా చెప్పగలమో లేదో అని. అమర్ సీరా నుంచి స్టార్ట్ చేద్దాం, రైట్. ఇప్పుడు అమర్కి ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అవ్వాలి, 1 ఆన్సర్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలి, ఒకటే కరెక్ట్ అవ్వాలి అమర్కి, రైట్. అమర్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం పెట్టాడు, 2 పెట్టాడు, అంటే ఇది కరెక్టా, 2 మన ప్రకారంగా తప్పు. దీని తర్వాత సెకండ్ అనేది 4 తప్పు. దీని తర్వాత థర్డ్ అనేది 3 అమర్ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం పెట్టాడు, 3 పెట్టాడు. థర్డ్ క్వశ్చన్కి 3 పెట్టాడు, అంటే ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకే. థర్డ్ క్వశ్చన్కి 3 కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని తర్వాత ఫోర్త్ క్వశ్చన్కి కూడా 3 పెట్టాడు అమర్, ఫోర్త్ క్వశ్చన్ కూడా 3 పెట్టాడు, అంటే ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకే. దీని తర్వాత సీరా కూడా చూద్దాం. సీరా కూడా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం పెట్టింది చూడండి, ఫస్ట్ క్వశ్చన్కి 1 అనేది కరెక్టా, కాదు. ఫస్ట్ క్వశ్చన్కి 1 అనేది తప్పు. దీని తర్వాత ఎవరు ఇంకా సీరా తర్వాత సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, 2 అంటున్నారు. సెకండ్ క్వశ్చన్కి 2 అంటున్నారు, మేబీ ఇది పాసిబిలిటీ. దీని తర్వాత థర్డ్ క్వశ్చన్కి 3 అంటున్నారు, ఇది కూడా పాసిబిలిటీ. దీని తర్వాత ఫోర్త్ క్వశ్చన్కి 2 అనేది ఖచ్చితంగా కాదు. అమర్ సీరా యొక్క ఆన్సర్స్ ఇవి, ఓకేనా, ఇవి. అండ్ ఇందులో ఏంటి, అమర్ సీరాకి ఒకటే ఆన్సర్ కరెక్ట్ కావాలి, అంటే ఇందులో ఒకటి తప్పు ఉంది. ఆ తప్పు అనేది ఎలా తెలుస్తుంది మనకు ఇంకొక స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. ఏ స్టేట్మెంట్ అది, దియా గాట్ 2 ఆన్సర్స్ రైట్. అంటే ఇక్కడ చూడండి, దియాకి ఎన్ని ఆన్సర్స్ రైట్ వచ్చాయంట, 2 ఆన్సర్స్ రైట్ వచ్చాయి. అవేంటో చూద్దాం మనం, రైట్.
దియా 2 ఆన్సర్స్ రైట్ అయ్యాయి. ఫస్ట్ ఆప్షన్ అంటే దియా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం పెట్టింది 3 అని పెట్టింది, కానీ 3 అని పెట్టింది. ఆ 3 అనే రైట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది. ఎందుకు చూడండి, 3 అనేది రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని తర్వాత సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం పెట్టింది 4. సెకండ్ క్వశ్చన్కి 4 తప్పు కదా, సెకండ్ క్వశ్చన్కి 4 అనేది తప్పు. దీని తర్వాత థర్డ్ క్వశ్చన్కి 1, ఓకే, థర్డ్ క్వశ్చన్కి 1 రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని తర్వాత ఫోర్త్ క్వశ్చన్కి 4 పెట్టింది, అంటే ఫోర్త్ క్వశ్చన్కి 4 అనేది ఏంటి తప్పు. అంటే ఇక్కడ దియా పెట్టిన 2 ఆన్సర్స్ కూడా కరెక్టే. అంటే ఇక్కడ దియా ఫస్ట్ క్వశ్చన్కి 3 అనేది ఆన్సర్, థర్డ్ క్వశ్చన్కి 1. మనకు తెలిసిపోయింది ఏంటి, ఫస్ట్ క్వశ్చన్కి ఏంటి 3 అనేది ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్కి 3 అనేది ఆన్సర్. దీని తర్వాత థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 1. ఎక్కడి నుంచి మనకు దియా నుంచి తెలిసిపోయింది. ఫస్ట్ క్వశ్చన్కి 3, థర్డ్ క్వశ్చన్కి 1 అనేది ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనకు థర్డ్ క్వశ్చన్కి 1 అనే ఆన్సర్ తెలిసిపోయిందో ఇక్కడ చూడండి, ఇప్పుడు సి అంటే ఎవరు, సి అంటే సీరా థర్డ్ క్వశ్చన్కి 3 అనేది ఆప్షన్ పెట్టింది. 3 అనేది కాదు ఆన్సర్, ఎందుకు 3 అనేది థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 1, అంటే ఇది తప్పు. అంటే ఎప్పుడైతే ఇది తప్పు అవుతుందో సీరా ఒక ఆన్సర్ అనేది కరెక్ట్గా పెట్టాలి. అంటే సీరా యొక్క సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 2, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 2. ఓకేనా, అర్థమైపోయిందా? ఇప్పుడు చూడండి, అమర్ థర్డ్ క్వశ్చన్కి 3 పెట్టాడు. థర్డ్ క్వశ్చన్కి 3 కాదు, థర్డ్ క్వశ్చన్కి 1 అనేది ఆన్సర్. అంటే ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 3. అంటే మనకు ఆన్సర్స్ అనేవి వచ్చేసాయి. అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్స్ వచ్చేసాయి. ఏంటి ఆన్సర్స్ 3, 2, 1, 3. అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 3, సెకండ్ క్వశ్చన్కి 2, 1, 3, 3, 2, 1, 3. ఇదేంటంటే సాల్వ్ చేయడానికి కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాల్వ్ చేశాను కాబట్టి కొంచెం టైం పట్టింది. అదే నేను ఏంటంటే ఈజీగా టేబుల్ అనేది రాసిస్తాను, తొందరగా ఒక్కొక్క స్టేట్మెంట్ని నెగ్లెక్ట్ అంటే దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే మనకు ఆన్సర్స్ ఏమొచ్చాయి 3, 2, 1, 3. ఫస్ట్ క్వశ్చన్కి 3, సెకండ్ క్వశ్చన్కి 2, థర్డ్ క్వశ్చన్కి 1, ఫోర్త్ క్వశ్చన్కి 3 అనేది ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ సీరాస్ క్వశ్చన్ ఈజ్ రైట్. అంటే సీరా ఆప్షన్స్ పెట్టింది, ఇందులో సీరాగా ఆన్సర్ ఏది, ఏ క్వశ్చన్కి కరెక్ట్గా పెట్టింది ఆన్సర్ రైట్. సీరాకి కరెక్ట్గా పెట్టింది రైట్. సీరా ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టింది 1, అంటే ఇది తప్పు. నెక్స్ట్ 2 రైట్, సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్గా పెట్టింది. సీరా సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్గా పెట్టింది, ఎందుకంటే ఆన్సర్స్ అనేవి ఇవి 3, 2, 1, 3 అనేవి ఆన్సర్స్, 3, 2, 1, 3 అనేవి ఆన్సర్స్. నెక్స్ట్ మనకు ఆన్సర్స్ ఏమొచ్చాయి 3, 2, 1, 3. ఓకేనా, ఇప్పుడు చూడండి, విచ్ 2 ఆన్సర్స్ ఆఫ్ దివ్య ఈజ్ కరెక్ట్. దియా యొక్క ఏ 2 ఆన్సర్స్ కరెక్ట్. ఇప్పుడు చూడండి, దియా ఏ ఆన్సర్స్ కరెక్ట్ 1కి 3, 3కి 1. అంటే ఫస్ట్ 1కి 3 అనేది కరెక్ట్, దీని తర్వాత థర్డ్ 1కి 1 అనేది కరెక్ట్. అలాగే కదా, ఫస్ట్ 1కి 3, థర్డ్ 1కి 1. అంటే క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 3 దియా కరెక్ట్గా ఆన్సర్ చేసింది. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, హూస్ ఆన్సర్ ఇన్ క్వశ్చన్ 4 ఈజ్ కరెక్ట్. మనకు 3, 2, 1, 3 ఇదే కదా, 3, 2, 1, 3 అనేది ఆన్సర్స్. ఇందులో ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు కరెక్ట్గా పెట్టారు. అంటే ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 3. అంటే ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ 3 ఎవరు పెట్టారు కరెక్ట్గా, అమర్ పెట్టాడు. అంటే ఈ క్వశ్చన్ని మనం ఇంత టైం తీసుకొని ఎందుకు సాల్వ్ చేసామంటే ఇందులో 3 క్వశ్చన్స్ వచ్చామనుకో. ఏవేవి చూడండి, 20, 21, 22 ఈ 3 క్వశ్చన్స్ ఒకే టేబుల్ నుంచి వచ్చేసాయి. అందుకే ఈ టేబుల్ని మనం నిదానంగా సాల్వ్ చేసాం, ఎందుకంటే మనం నిదానంగా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. ఎప్పుడైతే మనం ఈ టేబుల్ని తొందరగా సాల్వ్ చేయాలి అనుకుంటామో మనం ఆన్సర్స్ అనేవి స్కిప్ అయిపోవచ్చు, లేదా రాంగ్ ఆన్సర్స్ రావచ్చు. అందుకే నిదానంగా చేసాం, మనం ఆన్సర్స్ అన్ని ఈజీగా కరెక్ట్గా వచ్చేసాయి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్లో కొంచెం టైం అయినా పర్లేదు, నిదానంగా చేయండి. ఓకేనా, నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ కార్లా ఫేమస్ ఫర్ ఇట్స్ బుద్ధిస్ట్ కేవ్ లొకేటెడ్. అంటే కార్లా అనేది ఏ లొకేషన్లో ఉంది, ఏ స్టేట్లో ఉంది, ఇది ఒక బుద్ధిస్ట్ కేవ్ అంట రైట్. ఇదేంటంటే బుద్ధిస్ట్ కేవ్, ఇలాగా మనకేంటంటే ఫేమస్ కేవ్ అన్నమాట. దీని యొక్క పిక్చర్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది రైట్. ఇది ఎక్కడ ఉంది అంటే, ఇది ఎక్కడ ఉందండి, మహారాష్ట్రలో ఉంది. దీన్ని ఇంకొకటి కూడా పిలుస్తారు, కార్లీ అని కూడా పిలుస్తారు, లేదా ఇది ఉన్న ప్లేస్ని కూడా కార్లీ అంటారు. కార్లీ కొంతమంది కొన్నలాగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు దీన్ని. ఓకేనా, నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి, ఇదేంటి ఒక సిరీస్ క్వశ్చన్. చూడండి 6, 12, 20, 30, బ్లాంక్, 56, 72 ఏమొస్తుంది రైట్. 6 నుంచి 12కి ఎంత ఇంక్రీజ్ 6. దీని తర్వాత 12 నుంచి 20కి ఎంత ఇంక్రీజ్ 8. 20 నుంచి 30కి
10. దీని తర్వాత ఇప్పుడు చూడండి ఎలా ఇంక్రీజ్ అవుతుంది, 6, దీని తర్వాత 8, దీని తర్వాత 10, అంటే 2 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. 6 + 2 8, 8 + 2 10, 10 + 2 ఎంత 12, అంటే 30 + 12 ఎంత, ఇవన్నీ యాడ్ చేయాలి మనం, ఓకేనా. 30 + 12, 30 + 12 ఈజ్ 42. ఆన్సర్ ఏంటి 42 ఈజ్ యువర్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో ఏమంటున్నాడు, వెన్ వాజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు ఫస్ట్ టైం అమెండ్ చేశారు, అంటే కాన్స్టిట్యూషన్ యొక్క అమెండ్మెంట్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ టైం ఎప్పుడు అమెండ్ చేశారంటే 1951లో అమెండ్ చేశారు. దీనిలో మార్పులు